డ్రగ్స్ కేసును తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆషామాషిగా కాకుండా అన్ని కోణాల్లో విచారిస్తున్నారు సిట్ అధికారులు. టాలీవుడ్ కిక్ డ్రగ్ లింకులు ఎంత ప్రకంపనలు రేపాయో వీఐపీ ట్రీట్మెంట్ తో సాగుతున్న ఎక్సైజ్ సిట్ విచారణ కూడా అదే రేంజ్ లో సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. డ్రగ్ కేసులో సిట్ ఇంట్రాగేషన్ చాలా డెప్త్ గా ముందుకెళ్తోంది. విచారణలో పూరి చెప్పిన సమాధానాలకు సిట్ అధికారులు కౌంటర్లు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. తనకు కెల్విన్ కేవలం ఈవెంట్ మేనేజర్ గానే తెలుసని చెప్పడంతో పూరి ముందు వాట్సాప్ చాటింగ్ ఫోటోలు ముందు పెట్టి మరీ క్వశ్చన్స్ వేశారు. ఒక దశలో పూరి జగన్నాథ్ డ్రగ్స్ తీసుకున్నట్లు అంగీకరించినట్లు ప్రచారం జరిగింది. కానీ సిట్ తరపున ఎవరూ దీన్ని నిజమని గాని అబద్ధమని గాని చెప్పకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. లాంగ్ క్వశ్చనింగ్ తర్వాత కూడా సిట్ అధికారులు పూరి సమాధానాలపై ఏమాత్రం సంతృప్తి చెందలేదు. అందుకే ఆయన్ని తమకు అందుబాటులో ఉండాలని కూడా ఆదేశించారు. వచ్చే నెల ఆగస్టు 3వ తేదీన మరోసారి విచారణకు రావాలని డేట్ ఫిక్స్ చేశారు. అంతేకాదు పూరి బ్లడ్ శాంపిల్స్ గోళ్లను సేకరించారు, ల్యాబ్కి పంపించారు సిట్ అధికారులు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో రెండో రోజు సాగిన విచారణలో శ్యామ్ కే నాయుడు చెప్పిన సమాధానాలతో సిట్ అధికారులు సంతృప్తి చెందినట్టు తెలుస్తోంది. విచారణలో పూరికి సహకరించారని ఇంతకు ముందే చెప్పారు అధికారులు. సో శ్యామ్ కే నాయుడు కూడా విచారణకు సహకరించినట్టు తెలుస్తోంది. మరోవైపు డ్రగ్స్ ఎందుకు వాడతారో కూడా తనకు తెలియదని శ్యామ్ కే నాయుడు చెప్పినప్పుడు ఇంట్రాగేషన్లో సెల్లో అందరూ నవ్వినట్టు తెలుస్తోంది. తనకు సిగరెట్ కూడా అలవాట్లేదని శ్యామ్ కే నాయుడు చెప్తే మాకంతా తెలుసని సిట్ ఇంట్రాగేషన్ అధికారులు ఒకరు బదులిచ్చినట్టు సమాచారం. సినీ పరిశ్రమలో పబ్ కల్చర్ అనేది చాలా కామన్ అని చెప్పారు పూరి అండ్ శ్యామ్. మొన్న పూరి నిన్న శ్యామ్ కే నాయుడు చెప్పిన సమాధానాలతో సిట్ అధికారులు పోల్చి చూసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇద్దరి సమాధానాల్లో కొన్ని అంశాలు వేరువేరుగా తేడాగా ఉండడం గమనించామని వాటిని విశ్లేషిస్తున్నామని ఎక్సైజ్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. విదేశాల నుంచి కొరియర్ ద్వారా మాదక ద్రవ్యాల పార్సిల్స్ వస్తుండటంతో పలు కొరియర్ సంస్థలపై సీరియస్ గా ఫోకస్ చేశారు సిట్ అధికారులు. DHL, FedEx, Blue Dart కొరియర్ నిర్వాహకుల్ని విచారించి సూచనలు సలహాలు ఇచ్చారు. శ్యామ్ కే నాయుడు విచారణ సిట్ విచారణలో ఆసక్తికర విషయాలు బయటపడినట్టుగా తెలుస్తోంది. దాదాపు 5 గంటల పాటు విచారణ కొనసాగింది. 30 ప్రశ్నలు, కెల్విన్తో సంబంధాలు, పార్సిల్స్ పై ప్రశ్నల వర్షం కురిసినట్టుగా తెలుస్తోంది. తనకు డ్రగ్స్ అలవాటు లేదని శ్యామ్ కే నాయుడు వెల్లడించినా సిగరెట్ తాగే అలవాటే లేదని శ్యామ్ చెప్పినా వారంతా అంత నమ్మినట్టుగా అనిపించట్లేదు. పూరి సమాధానాలతో సంతృప్తి చెందని అధికారులు ఆగస్టు 3న మరోసారి విచారణకు ఆదేశించారు. నేడు సిట్ ముందుకు నటుడు సుబ్బరాజు డ్రగ్స్ సరఫరా చేసే కొరియర్ సంస్థలపై నిఘా లోతుగా విచారిస్తున్నామని ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ చెప్పారు. మా ప్రతినిధి విజయ్ ఎక్సైజ్ కార్యాలయం వద్దే ఉన్నారు. అక్కడి నుంచి వివరాలు అందించడానికి విజయ్, నిన్న శ్యామ్ కే నాయుడు చాలా కీలకమైన విషయాలు చెప్పినట్టుగా తెలుస్తోంది. పూరి అభిమానంతోనే, డబ్బులకు కాకపోయినా అభిమానంతోనే తను సరఫరా చేసేవాడు, తను ఇచ్చాడు చార్మీలకు కూడా అని తను విచారణలో ఒప్పుకున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అందుతోంది. ఇది అధికారికంగా నిర్ధారితమైందా? అంటే శ్యామ్ కే నాయుడు ఎటువంటి విషయాలు చెప్పాడన్నది ప్రస్తుతం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బయటకు చెప్పలేదు. కానీ కొంత సమాచారాన్ని మాత్రం శ్యామ్ కే నాయుడు చాలా కీలకమైన సమాచారాన్ని ఇచ్చాడు. పూరి జగన్నాథ్ని 11 గంటల పాటు గ్రిల్ చేసినటువంటి సమయంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అనేక క్లూస్ సంపాదించింది. బయటికి వచ్చి తనకు ఏం అలవాటు లేదు అని చెప్పినటువంటి పూరి జగన్నాథ్ మాటలు ఒక రకంగా ఉంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఆయన సహకరించాడు. ఆయన అన్ని రకాలుగా ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్కి ఇచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి క్లూస్తో నిన్న శ్యామ్ కే నాయుడుని విచారించారు. శ్యామ్ కే నాయుడుని కూడా చాలా విషయాలపైన క్లారిటీ అడిగారు. కెల్విన్ పరిచయం లేదు అనే విషయాన్ని ఆయన ముందుగానే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ గానే చెప్పే ప్రయత్నం చేసినట్టుగా సిట్ అధికారుల నుంచి మనకు సమాచారం వచ్చింది. కానీ ఉన్న ఆధారాలను ఆయన ముందు పెట్టడంతో ఆ తర్వాత ఒప్పుకున్నాడు. చాలా పార్టీస్లో తాను చూశాను అనే విషయాన్ని, ఎక్కడ చూశారన్న సమయంలో చాలాసార్లు చూశాను, అదంతా కూడా కేవలం పూరి జగన్నాథ్ సినిమాలో తను కెమెరామెన్గా చేస్తున్నాను కాబట్టి అనేక సినిమాలకు సంబంధించిన షూటింగ్కి వెళ్ళే సమయంలో చూశాను అని చెప్పాడు. ఆడియో రిలీజ్ ఫంక్షన్లో ఉన్నటువంటి ఫొటోస్ను అటు ఆయన ముందు పెట్టడంతో ఆయన చాలాసేపు మాట్లాడలేదు. అంటే
ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సరైన సమాచారం కొంతమంది అంటే కొద్దిసేపటి వరకు ఇవ్వనప్పటికీ కూడా ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దగ్గర ఉన్నటువంటి కొన్ని ఆధారాలు చూపడంతో వాళ్ళంతా కూడా ఒప్పుకుంటున్నారు. పూరి జగన్నాథ్ డ్రగ్స్ తీసుకుంటున్నాడా లేదా అనేది ఇంకా అధికారికంగా ఎఫ్ఎస్ఎల్కి వెళ్ళింది కాబట్టి ఇప్పటివరకు దానిపైన ఎటువంటి విషయాలు మాట్లాడడం అనేది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ చెప్తుంది. కానీ శ్యామ్ కే నాయుడు మాత్రం ఇది కొంత తీసుకున్నాడు అన్న సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ విషయాన్ని కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇంకా ధృవీకరించట్లేదు. ఎందుకంటే ఎవరైనా డ్రగ్ తీసుకున్నాడా లేదా అనేది బయటపడాలంటే ఇప్పటికీ ఎఫ్ఎస్ఎల్కి వాళ్ళ శాంపిల్స్ తీసి పంపించారు. అక్కడి నుంచి వచ్చినటువంటి రిపోర్టు మేరకే కొంత ఖచ్చితంగా కూడా వాళ్ళు తీసుకున్నారు లేదని బయటపడుతుంది. శ్యామ్ కే నాయుడు చెప్పిన విషయాలు ఇన్వెస్టిగేషన్కి కొంత ఉపయోగపడుతున్నాయి. అది ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ బ్యాచ్లో కొంతమంది తీసుకున్నారని ఆయన ఒప్పుకున్నాడు. ఎవరెవరు తీసుకున్నారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఆయన స్టేట్మెంట్ అయితే రికార్డ్ అయింది. అతను ఇచ్చిన ప్రతి అంశాన్ని కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అయితే రికార్డ్ చేసింది. ఆయన చెప్పిన విషయాల్లో చాలా వరకు కూడా కొంతమంది తీసుకున్నారు అనే సమాచారం చెప్పాడు. అది పూరి జగన్నాథ, చార్మియా లేకపోతే ఈరోజు వచ్చే సుబ్బరాజా, ఇవన్నీ కూడా డీటెయిల్స్గా ఇంకా బయటికైతే రాలేదు. ఎఫ్ఎస్ఎల్కు పంపిస్తేనే ఒక ఇండివిజువల్ పర్సన్ డ్రగ్ తీసుకుంటున్నాడా లేదా అనేది కేవలం ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చినాకనే బయట పెడతామనేది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ చెప్తుంది. ఎవరో చెప్పారు, ఎవరో ఇన్వెస్టిగేషన్కి వచ్చినటువంటి ఇన్వెస్టిగేషన్ అధికారుల ముందు చెప్పినటువంటి మాటలు రికార్డ్ చేస్తాం, కానీ అధికారికంగా తెలియాలంటే మాత్రం ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రావాలనేది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ చెప్తుంది. రైట్, అవి ఎప్పుడు వస్తాయి? రిపోర్ట్ అనేది ఎప్పుడు వస్తుంది? పూరి జగన్నాథ్తో పాటుగా శ్యామ్ కే నాయుడు ఇద్దరి బ్లడ్ శాంపిల్స్ 5 ml తీసుకున్నారు. హెయిర్స్ అన్ని కూడా 50 వరకు హెయిర్స్ తీసుకున్నారు. నెయిల్స్ మొత్తం 10 వేలకు ఉన్నటువంటి నెయిల్స్తో పాటుగా కింద కాలు వేలకు ఉన్నటువంటి నెయిల్స్ అన్ని కూడా తీసుకున్నారు. వీటన్నిటిని ఎఫ్ఎస్ఎల్కి పంపించి అక్కడ ప్రిజర్వ్ చేశారు. దాదాపు 20 రోజుల సమయం పట్టే అవకాశం ఉంటుంది. ప్రతి దాన్ని కూడా అనలైజ్ చేయాలి. ఒక్కొక్క హెయిర్కి సంబంధించి ఒక వెంట్రుకకు సంబంధించిన వాటిని కూడా అనలైజ్ చేయాలి. కాబట్టి దాదాపు 20 రోజుల సమయం పడుతుంది అనేది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ చెప్తోంది. రైట్, థ్యాంక్ యూ విజయ్. అప్డేట్స్ అందించినందుకు చాలా